మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దేవపరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ భద్రతలో ఉంచి మరొకసారి మీ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను ఆలోచించడానికి చేర్చిన మమ్మల్ని సబుద్ధితో ఆసక్తి కలిగి ప్రతి మాటను ఆలోచించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించే మనసును, అలాగే హృదయమందు భద్రం చేసుకునే గొప్ప ఆలోచనలు మా అందరికి దయచేస్తారని కోరుకుంటూ, వినే ప్రతి మాటను మా ఆత్మలను రక్షించుకునే శక్తిగల వాక్యం అని మర్చిపోకుండా తండ్రి, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి హృదయ ఆలోచనలను, మా తలంపులను మీ సన్నిధికై అర్పించే ఆలోచన కలిగి ఉండేలా సాయం చేస్తారని కోరుకుంటూ, ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. కిందటి వారము మనం ఆలోచించిన అంశం గుర్తుందా? దేని గురించి ఆలోచించాము? బహుశా మీరందరూ రాలేదు. దేని గురించి ఆలోచించాము? ప్రార్థన. ఓకే, ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎవరి పేరట చేయాలి, ఎవరి ద్వారా చేయాలి. అయితే ఈ ప్రార్థన విషయంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాన్ని మనము కిందటి వారంలో ఆలోచించాం. ప్రార్థన అనేది ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి వీల్లేదు. తండ్రి అయిన దేవునికి మాత్రమే మనము ప్రార్థన అనేది చేయాలి. ఒకవేళ తండ్రికి కాకుండా యేసుక్రీస్తు వారికి చేసిన, ఒకవేళ పరిశుద్ధాత్మకు చేసిన ఆ ప్రార్థన ఏమాత్రం కూడా చెల్లనిది. అది యేసుక్రీస్తు వారే స్వయంగా తన నోట నుండి చేసిన ప్రార్థన ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన యొక్క విధానం మనం చూస్తే, పరలోకమందున్న మా తండ్రి అని ఆయనే తండ్రికి చేసినప్పుడు మళ్ళీ మనం యేసుక్రీస్తు వారికి చేయడం అనేది ఏమాత్రం కూడా సరైన ప్రార్థన కాదు. అలాగని పరిశుద్ధాత్మ దేవుడికి చేసినంత మాత్రాన అది కూడా సరైన ప్రార్థన కాదు. కాబట్టి దీని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది కిందటి వారంలో మనం ఆలోచించాము. ఈరోజు మనం ఆలోచించవలసినది ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ప్రారంభంలో, పరలోకానికి వెళ్ళాలి అంటే, అనగా పరలోకానికి మనం చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి అనే ఈ అంశాన్ని మన ముందు వేసుకుంటే 3 సంగతులను, అనగా 3 అంశాలను మనము ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. ఏవేవి చెప్పాను నేను? విశ్వాసమును గూర్చిన సత్యము, బాప్తిస్మమును గూర్చిన సత్యము, అలాగే తీర్పును గూర్చిన సత్యం. ఈ లెసన్స్లో ఉన్న ఎసెన్స్ మనకు ఎప్పుడైతే అర్థం కాదో, ఇవి ఎప్పుడైతే మనకు తెలియదో, అప్పుడు పరలోకానికి వెళ్ళడము, ఎలా వెళ్ళడము, ఆ ప్రయాణం అనేది ఎలా చేయడము అనేది ఏమాత్రం కూడా మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము చేస్తున్నాంలే, ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అని భ్రమలో ఉంటాం. గుర్తించవలసిన మరో విషయం ఏంటి అంటే, మనల్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంటే, మనల్ని భ్రమపరిచే ఆత్మ కూడా మరొకటి ఉంది. అది ఆత్మలు గూర్చిన సంగతులు మనము ఆలోచిద్దాం. కానీ దాని విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇదే సత్యము అనే ఆలోచనతో ఉండకూడదు. యేసుక్రీస్తు వారు తెచ్చింది సత్యమైతే, పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చింది సర్వసత్యం. ఏంటి? యేసుక్రీస్తు వారు తెచ్చింది సత్యమైతే, పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చింది ఏంటి? సర్వసత్యం. ఓకే, సర్వసత్యము అంటే ఇంకా ఆ తర్వాత ఏది లేదు కదా, ఆ తర్వాత ఇంకేది లేదు. కాబట్టి సర్వసత్యంలో ఏ విధంగా అయితే నడుచుకోమన్నాడో ఆ విధంగానే మనం నడుచుకోవాలి. కాబట్టి విశ్వాసమును కూర్చిన సత్యం అనే ఈ అంశంలో అందులో వచ్చే
అంశమే దేవుని ప్రజలకు ఆసక్తి అనేది ఎలా ఉండాలి అనే ఈ అంశం. విశ్వాసమును గూర్చిన సత్యం అనేది చాలా పెద్ద పాఠం. అందులో భాగంగానే మనం ఆలోచించేది ఏంటి అంటే దేవుని ప్రజలకు ఉండవలసిన ఆసక్తి ఎలా ఉండాలి. ఓకే, మనం దేవుని పిల్లలమైతే, మనం దేవుని ప్రజలమైతే మనకు ఉండవలసిన ఆసక్తి ఏ విధంగా ఉండాలి? ఏదో నామకార్థంగా మనం ఆయనను ఆరాధిస్తున్నామా? ఏదో నామకార్థంగా ఆయనను ప్రార్థన చేస్తున్నామా? నామకార్థంగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇవన్నీ కూడా ఈ అంశంలో మనం తెలుసుకోవాలి. ఓకే, విశ్వాసంను గూర్చిన సత్యం అనేది చాలా పెద్ద పాఠం. అంతవరకు వెళ్ళాలి అంటే చిన్న చిన్న విషయాలన్నీ మీకు ప్రారంభంలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు అర్థం కావాలి. అందుకే ఆసక్తి అనేది మనకు ఎలా ఉండాలి అనే ఈ విషయం మనకు అర్థం కానప్పుడు, దేని విషయంలో మనకు ఆసక్తి ఉండాలి అని ఈ సంగతి మనకు అర్థం కానప్పుడు అన్నీ ఒకటే, అన్నీ సమానమే, అన్నీ సత్యమే అనే భావంలో ఉండిపోతాం. అందుకే ఆసక్తి దేని మీద చూపించాలి, ఎలాంటి వాటి మీద చూపించాలి అనే ఈ సత్యం కూడా మనకు అర్థం కావాలి. అందుకే పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేసిన మాటను ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇక్కడ పౌలు గారు రోమియోలకు రాస్తున్న పత్రికలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి చూపించే విషయంలో మీరు నిర్లక్ష్యాన్ని చూపించకూడదు. మీరు ఎప్పుడైతే ఆసక్తి చూపించడంలో ఆసక్తి చూపించలేదో, దాని మీద మీరు ఏకాగ్రత అనేది ఉంచలేదో, అప్పుడు మీరేమవుతారు అంటే ఆత్మ మీద మీరు యొక్క ఆలోచన ఉండదు. మన ఆత్మను మనం రక్షించుకోవాలి, ఆత్మతో పాటు ఉండాలి, అనగా పరిశుద్ధాత్మతో. ఇది మనలో ఉండదు. ఎందుకంటే ఆసక్తి లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఎప్పుడు ఉంటాడు అంటే మనలో ఆసక్తి ఉన్నప్పుడే ఉంటాడు. అయితే ఆయన ఎప్పుడు మనలోకి వస్తాడు అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు వస్తాడు. మనం బాప్తిస్మం తీసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు, ఆయన మనతో పాటు ఉంటాడు అనుకుంటే అది కాదు. బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మనం సంపాదించుకుంటాము. అప్పటి నుండి ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాము. అయితే అలా ఎప్పుడు నడిపింపబడతాము అంటే ఆసక్తి గలవారిగా ఉన్నప్పుడు. అందుకే చెప్తున్నాడు ఏమని, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. అంటే మన ఆత్మను రక్షించుకునే ఒక ఆలోచన, మన ఆత్మను రక్షించుకునే ఒక మనస్తత్వము మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆసక్తి చూపించినప్పుడు. ఆసక్తి ఎప్పుడైతే లేదో మనకి ఇంక ఏది ఎక్కదు. ఇంకా మీకు ఎగ్జాంపుల్గా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా పని చేయాలన్నప్పుడు మనకి ఏం కావాలి? అక్కడ ఏదైనా పనిలో మనం సక్సెస్ సాధించాలి అంటే ఏం కావాలి? ఆసక్తి ఉండాలి. ఒక కూర చేయాలన్నా కదా, ఒక అన్నం వండాలన్నా, లేదంటే ఇల్లు ఊడవాలన్నా కొందరు ఊడుస్తారు. ఎలా ఊడుస్తారంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్తుంది, అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. ఊడవు మాత్రం పక్కనే, కానీ ఎలా ఊడవాలో అనే ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు అదేమవుతుంది? ఊడుస్తున్నామన్న భ్రమలో ఉంటారు కానీ అది క్లీనే అవ్వదు. అలాగే మనము ఆసక్తి చూపించినప్పుడే మన ఆత్మను మనం రక్షించుకోగలం. మనం ఆసక్తి చూపించలేదు అంటే మన ఆత్మను మనం ఏం చేస్తున్నామంటే నాశనానికి తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నాం. అందుకే ఆత్మయందు తీవ్రత గలవారే అంటే దాని మీద మనకు ఒక పట్టుదల ఉండాలి. నేను దాన్ని ఎలాగైనా సాధించాలి, దాన్ని ఎలాగైనా నేను పట్టుకోవాలి.
అనే ఆ తీవ్రత మనకు ఉండాలి. ఒకవేళ ఈరోజు మనం చూస్తున్న బల్బ్, లైట్, ఓకే, ఈ వెలుగు ఏదైతే ఉందో ఒకనాడు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త ఈ బల్బుని కనిపెట్టడానికి ఇంచుమించు ఆయన అంతగా ప్రయత్నించడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రోజు నేను అది సాధిస్తాను అని ఒక పట్టుదల ఆయనకు ఉంది. దాన్ని తీవ్రత అంటారు. ఆ పట్టుదల ఒకవేళ లేకపోయి ఉంటే ఈరోజు మనం వెలుగును చూసేవాళ్ళమా? ఈ లైట్ కింద కూర్చునే వాళ్ళమా? అవే దీపపు ఒడ్డులు మనం పెట్టుకొని కూర్చునేవాళ్ళం కదా. ఈరోజు ఇంత టెక్నాలజీ, లైట్ని ఇన్ని విధాలుగా వాడుకోవడానికి, వివిధ రకాలైన లైట్స్ మనకు కనిపించడానికి కారణం ఏంటంటే పునాది వేసాడు థామస్ ఆల్వా ఎడిసన్. పునాది వేసాడు కాబట్టి ఇన్ని రకాలైన లైట్స్ మనకు కనిపిస్తాయి. కారణం ఏంటి అంటే ఆసక్తి చూపించాడు. ఇంకా ఆయన చరిత్రను మనం ఆలోచిస్తే స్కూల్లో ఆయన రిపోర్ట్ చూస్తే అన్నిట్లో 0 వచ్చేది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా, అన్నిట్లో 0 వచ్చేది, అన్నిట్లో 0. ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ తెలిసినామే అనేసి వాళ్ళ మమ్మీని పిలిచి, అమ్మా మీ బాబు చదువుకోలేడు, ఇంకా తీసుకొని వెళ్ళిపోండి అంటే ఈ ఒక్కసారైనా చూడండి అంటే సరే అనేసి చూసింది. మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ అమ్మని పిలిచి, అమ్మ ఇంకా పనికిరాడు తీసుకెళ్ళిపోండి అంటే ఈ ఒక్కసారైనా చూడండి సరే అనేసి అవకాశం ఇచ్చింది. తెలిసినామే కదా అనేసి మళ్ళీ అవకాశం ఇచ్చిన మళ్ళీ 0నే వచ్చింది. ఇంకా పనికిరాడమ్మ తీసుకొని వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్పేస్తే సరే తీసుకొని వెళ్ళిపోతాను అనేసి తీసుకొని వెళ్ళిపోయి అమ్మకు మాత్రం నమ్మకం ఉంది. ఏమని అంటే నా కొడుకు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తాడు. ఈరోజు ఇక్కడ ఓడిపోయినా రేపటి రోజు ఏదో ఒక చోట ఏదో రకంగా గెలుస్తాడు అనే ఒక నమ్మకము ఆ తల్లికి ఉంది. ఆ నమ్మకాన్ని తాను నిలబెట్టుకున్నాడు. దేంతో అంటే ఇదిగో ఈ బల్బు, ఈరోజు మనం చూస్తున్న ఈ బల్బు. అతనిలో ఉన్నది ఏంటి అంటే ఆసక్తి, నేను సాధించాలి అనే పట్టుదల ఆయనకు. అలాగే ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. మనం తీవ్రత గలవారై ఉండాలి. ఆ తీవ్రత అనేది ఎప్పుడైతే మనకు లేదో తర్వాత మాట మనకు అప్లై కాదు. ఏం చెప్తున్నాడు అక్కడ? తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? మనకు రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయనను సేవించాలి అంటే మన ఆత్మయందు ఏముండాలి? తీవ్రత ఉండాలి. ఆ తీవ్రత మనలోనికి రావాలంటే ఆ ముందు మాటలు మనం చదవాలి. పై మాటలు ఏమని చెప్తున్నాడు? ఆసక్తి విషయమై మనం ఏముండాలి? మాంద్యులు కాక. దాని యందు మనం బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. వాక్యము అనగానే దాని విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపించకూడదు. దేవుని పదం విన్నాక ఇంకా అక్కడి నుండి మనము ఆసక్తి చూపించాలి, కానీ మనం అశ్రద్ధ ఏమాత్రం కూడా చూపించడానికి వీల్లేదు. ఒకవేళ ఆ తత్వం మనలో లేదు, ఆసక్తి అనేది మనలో లేదు అంటే మనం ఏమవుతాము అంటే ఆత్మయందు తీవ్రత కలగడం అనేది జరగని పని. ఆత్మయందు తీవ్రత ఎప్పుడైతే మనకు లేదో ప్రభువుని సేవించే ఆ ఆలోచన మనకు రాదు. మనం 4 పాటలు పాడేసి వాక్యాలు చదువుకున్నంత మాత్రాన ఆయనను మనం సేవించిన వారం కాదు. ఎందుకంటే లోకస్తులు కూడా అలాగే చేస్తారు, మనం కూడా అలాగే చేస్తే ఆయన ఎందుకు సేవింపబడతాడు? ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయన అనుకున్న రీతిగానే మనం సేవించాలి, ఆయన అనుకున్న రీతిగానే మనం ఆయనను ఆరాధించాలి. అలా కానప్పుడు అదేంటి? వ్యర్థమైనది. అందుకే ఏది చేయాలన్నా దాని మీద ఆసక్తి ఉండాలి. అదేంటోనండి, నేను ఎన్నిసార్లు చేసినా కూర సరిగ్గా రావట్లేదు, నేను ఎన్నిసార్లు చేసినా కూర సరిగ్గా అవ్వట్లేదు అంటే కారణం ఏంటి? కూర సరిగ్గా చేయట్లేదు అంటే ఏవైతే వస్తువులు వేయాలో అవి వేస్తున్నావు కరెక్టే, కానీ నీలో ఏం లేదు? ఆసక్తి లేదు. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ఆ ప్రాసెస్ తెలియనప్పుడు నువ్వు ఎలా చేయగలవు? అది తెలుసుకోవాలి. ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఉంటే అన్ని సంపాదించుకుంటావు. అందుకే ఆత్మయందు తీవ్రత మనకు రావాలి అంటే, మన ఆత్మను రక్షించుకునే గొప్ప మనసు మనకు రావాలి అంటే ఆసక్తి ఉండాలి. అప్పుడు
అప్పుడే మనము దాన్ని రక్షించుకునే తత్వం గలవారిగా మారుతాం. అది ఎప్పుడైతే మనలో లేదో మనము అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మనం మాంద్యులు కాకూడదు. వాక్యం అనగానే లోబడాలి, వాక్యం అనగానే వినాలి. వారు చిన్న పెద్ద తేడా ఏం లేదు, వారు చెప్పేది వాక్యమే, పెద్దవాళ్ళు చెప్పేది కూడా వాక్యమే. దాని విషయంలో మనం ఎప్పుడు కూడా మాంద్యులై ఉండకూడదు. ఒకవేళ అలా ప్రవర్తించాము అంటే ఆయన ప్రజలుగా మనం లేము. అందుకే టైటిల్ ఏంటి మనది ఈరోజు? దేవుని ప్రజలకు ఆసక్తి ఎలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఇదిగో, నా ఆత్మను రక్షించుకునే అంత తీవ్రత ఉండాలి. నా ఆత్మను నేను రక్షించుకుంటేనే, నా ఆత్మ యందు తీవ్రత నాకు ఉంటేనే అప్పుడు నేనేం చేస్తాను? ప్రభువుని సేవించగలను. అందుకే ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తితో పరిగెత్తిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఎక్కువ గొప్పగా చెప్పుకోవాలి అంటే దావీదు గారి యొక్క ఆసక్తి తారాస్థాయిలో ఉంటుంది. దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి తారాస్థాయిలో ఉంటుంది. ఎంతమంది భక్తులను మనం బైబిల్లో చూసినా దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన విధానము, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన, ఆయన ఆలోచించిన ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఏ ఒక్కరు కూడా అలాగా ఆలోచించలేరు నేటి. అంత గొప్పగా ఉంటుంది. ఆయన తన ఆలోచనలో ఉంచుకున్న ఆసక్తి ఎలా ఉందో కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆసక్తి అనేది ఎలా ఉండాలి అనే ఆ ప్రశ్న వేసుకొని మనము సమాధానం వెతికితే దావీదు గారి ద్వారా మనకు తెలుస్తుంది ఎలా ఆసక్తి ఉండాలి, దేని మీద ఆసక్తి ఉండాలి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం, 27వ కీర్తన 4వ వచనం నుండి ఒక్కసారి మనము పరిశీలిద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆసక్తి ఎలా ఉండాలి అంటే సమాధానం చెప్తున్నాడు ఆయన. ఆయన ఆలోచించుకున్న ఆలోచన దేవుని పట్ల తనకున్న ఆసక్తి చెప్తున్నాడు. ఎలా ఉందంట ఆసక్తి చెప్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగి తిని. దావీదు గారు ఏం అడిగారంట? ఒక వరం కోరుకున్నాడంట. ఆ వరంలో ఏం కనిపిస్తుంది అక్కడ? ఇదిగో అయ్యా, నాకు బంగ్లా కావాలి, నాకు ఎవ్వరి దగ్గర లేని బంగారం కావాలి, ఇగో ప్రపంచంలో అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి అనే వరాలు అడుగుతున్నాడు ఆయన. ఏమని అడుగుతున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎలాంటి ఆసక్తి ఉంది చూడండి. ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించాం? నా జీవితకాలం అంతా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతకాలం అంట? నా జీవితకాలం అంతా ఆయనకి ఎంతైతే లైఫ్ టైం ఉందో ఆ లైఫ్ టైం అంతా కూడా ఆయన మందిరంలో గడపాలనుకుంటున్నాడు. అంటే దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంత గొప్పగా ఉంది చూడండి. అందుకే చెప్పాను, ప్రపంచంలో ఎవరు కూడా ఆయనంతగా ఆసక్తి ఎవరు చూపించలేరు. అంత గొప్పగా చూపించాడు. నా జీవితకాలం అంతా నీ మందిరంలోనే ఉంటాను అయ్యా, ఇదిగో నీ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును. ప్రసన్నతను, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయనను ధ్యానించడానికి ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంట? యెహోవా మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మనకున్న ఆసక్తి ఎలా ఉంది? దేవుని ప్రజలకు ఉండవలసిన ఆసక్తి ఎలా ఉంది? ఆయన దేవుని ప్రజలలో ఒకడు దావీదు గారు. మనము కూడా దేవుని ప్రజలమైతే
మనము కూడా దేవుని పిల్లలమైతే మనకు ఉండాల్సిన ఆసక్తి ఎలా ఉంటుంది? ఆయనకి ఎలాగైతే ఉందో మనకు కూడా అలాగే ఉంది. అందుకే ఆసక్తి విషయంలో జాగ్రత్త పడండి, మాంద్యులు కాక అన్నాడు పౌలు గారు. ఎందుకు మాంద్యులు కాకూడదు అంటే, ఆ ఆసక్తి పోయింది అంటే నువ్వు పొందుకోవాల్సిన అన్నీ కూడా పోగొట్టుకుంటావు. ఇంట్రెస్ట్ పెట్టి మనం ఎగ్జామ్ రాయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. ఏ పరీక్ష అయినా మనం ఇంట్రెస్ట్ పెట్టి రాయలేదు అంటే, ఆసక్తి పెట్టి రాయలేదు అంటే మనం ఫెయిల్ అయిపోతాం. అందుకే ఆసక్తి ఉండాలి, ఏ పని విషయంలో అయినా ఆసక్తి ఉండాలి. ప్రాముఖ్యంగా తండ్రి అయిన దేవుని పని విషయంలో కానివ్వండి, ఆయన ఆలోచన విషయంలో కానివ్వండి, మనము ఆసక్తి తారాస్థాయిలో చూపించాలి. దావీదు గారు ఎలాగైతే చూపించారు. ఈరోజు మన ఎదుట ఉన్న ప్రశ్న అదే, దావీదు గారు ఎలా చూపించారు, మనం ఎలా చూపెడుతున్నాం ఆసక్తిని? నా జీవితకాలం అంతా అంటున్నాడు, జీవితకాలం అంతా అంటే ఇంకా ఆయన వేరే ఆలోచన, వేరే ధ్యాస, రాజుని నేను రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఆలోచన లేదు. ఇంకా ఆయనకున్న ఆలోచన ఏంటి? మందిరంలో ఉండాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ధ్యానించాలి, అంతే. అలాంటి తత్వం గలవారిగా ఉండాలని కోరుకున్నాడు మన కన్న తండ్రి అయిన దేవుడు. అందుకే దావీదు గారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు. ఆయనను గూర్చి తెలియజేసిన మాట స్వయంగా తండ్రి అయిన దేవుడు ఏమనంటే, దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు అన్నాడు. ఎందుకన్నాడు అలాగా? నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు అంటే, తండ్రి అయిన దేవుని ఉద్దేశంలో ఏదైతే ఉందో అది దావీదు గారు చూపించారు. అందులో ఇదొకటి, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను అనే మాట, అలాంటి మనస్తత్వము, అలాంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు అన్నాడు ఆయనను గురించి. మరి అలాంటి సర్టిఫికెట్ మనం సంపాదించుకోవాలంటే, అలాంటి మాట మన మీద ఆయన మాట్లాడాలి అంటే, ఆయనలో ఏదైతే ఆసక్తి ఉందో మనలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. ఇంకా ఆయనను గురించి ఆలోచించాలంటే చాలా ఉన్నాయి, కాకపోతే కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. ఆయన మందిరాన్ని కట్టాలనుకుంటాడు. ఎవరు? దావీదు గారు. రాజైన దావీదు గారు దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటాడు. అంతకుముందు ఆ మందిరాన్ని, బంగారు దేవాలయాన్ని కట్టక ముందు మందసం అనేది, దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎక్కడ జరిగేది అంటే ఒక గుడారంలో జరిగేది. ఆ గుడారంలో మందసం ఉండడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది దావీదు గారికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, నేనేమో మేడగదిలో ఉంటున్నాను, ఆయనేమో ఆ చిన్న గుడిసెలో ఉంటున్నాడు. గుడారం అంటే ఏంటి? టెంట్. గుడారం అంటే ఏంటి? ఓ టెంట్. మన అప్పుడప్పుడు మనం రోడ్లంటూ వెళ్తున్నప్పుడు కనిపిస్తాయి టెంట్. అలాంటి గుడారంలో దేవుని ఆరాధించేవారు, దేవుని పూజించేవారు. అదంతా చూసి నేనేమో ఇంత పెద్ద స్థానంలో ఉంటున్నాను, నేను ఏ పాటి వాడిని, ఆయనేమో అంత గొప్పవాడు, నన్ను రాజుని చేసాడు, ప్రజలను ఏదే గొప్పవాడిని చేశాడు, ఇంత గొప్పవాడైన ఆయన ఆ చిన్న గుడారంలో ఉండడం అనేది నాకు నచ్చట్లేదు అనేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, ఆయన కొరకు పెద్ద బంగారు దేవాలయాన్ని కట్టాలని. ఎవరు? రాజైన దావీదు గారు. ఆయన ఆలోచించుకుంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు, లేదు, ఆ పర్మిషన్ నేను నీకు ఇవ్వను. ఏమన్నాడు? ఆ పర్మిషన్ నేను నీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు అయ్యా అంటే, ఇదిగో నీ చేతులు రక్తంతో తడిచాయి కాబట్టి నేను ఆ పర్మిషన్ నీకు ఇవ్వను. మరి ఎవరికి ఇస్తావా అంటే, నీ నుండి నీ సంతానమైన సొలొమోను ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టిస్తాను అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయాన్ని మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నీ సింహాసనం మీద కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామమున ఒక మందిరమును
కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు? సొలొమోను గారు తెలియజేస్తున్నారు. సొలొమోను గారు ఎవరు అంటే దావీదు కుమారుడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు గారికి నా తండ్రి అయిన దావీదు గారు కట్టాలి అనుకున్న ఆ మందిరాన్ని ఎవరు కడతారు? ఇప్పుడు నేనే కడతాను ఇప్పుడు అనేసి ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటను మనము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో ఆ విషయాన్ని కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. ఆ నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచేదను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది కూడా సొలొమోను గారి గూర్చి తండ్రి అయిన దేవుడు దావీదు గారితో చెబుతున్న మాట ఇది. సొలొమోను గారి గూర్చి ఇదిగో నా నామ ఘనత కొరకు, ఇదే మాట అక్కడ కనిపించిందా? రాజుల మొదటి గ్రంథంలో సేమ్ అదే ఉంటుంది. నా నామ ఘనత కొరకు. అక్కడ కూడా సొలొమోను గారు ఏమని మాట్లాడతారంటే, దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఈ మందిరాన్ని కట్టేస్తుంది. ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చింది అంటే దావీదు గారికి వచ్చింది. అయితే దావీదు గారికి ఆ ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఏం లేదు, మందిరం కట్టించే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఆయన ఎంతో యుద్ధం చేశాడు కదా. అతని చేతులు రక్తంతో తడిచే ఆ హిస్టరీ అంతా చదివితే, ఆ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి నీకు ఆ పర్మిషన్ ఇవ్వను దావీదు, నీ నుండి వచ్చే సంతానం సొలొమోను కదా, ఆ సొలొమోను ద్వారా నేను కట్టిస్తాను, నువ్వేం కంగారు పడు అనగానే సరే అయ్యా అనేసి ఆయన ఊరుకున్నాడు అనుకుంటే పొరపాటు. సరే ఆయనకి ఇచ్చేస్తానంటున్నావు కదా, ఆయన బాధపడతాడు, నాకెందుకులే అనే ఆలోచనతో ఉండలేదు ఆయన. ఆయన చేసిన గొప్పతనం ఏంటి అంటే కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆయన ఆలోచన ఆసక్తి ఎలా ఉందో చూడండి. కీర్తన గ్రంథం 132వ కీర్తన 132వ కీర్తన 4వ వచనంలో దావీదు గారి యొక్క ఆలోచన చెప్తున్నారు అక్కడ. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు ఉనికిపాటు రానియను. ఎవరంటున్నారు? ఇది దావీదు గారే అంటున్నారు. ఆయన నిర్ణయం ఎలా ఉంది? ఇదిగో నాకు ఆయన మందిరం కట్టించే అర్హత అయితే ఇవ్వలేదు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కానీ నేను చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి అంటే ఆ మందిరాన్ని కట్టించడానికి స్థలం కావాలి కదా, స్థలం కావాలి. ఇప్పుడు ఆ స్థలము దొరికేంత వరకు, ఆ మంచి స్థలము దొరికేంత వరకు దావీదు గారు అన్ని విషయాల్లో దేవుణ్ణి ఎంత గొప్పగా చూసేవాడంటే అసలు ఏ మాత్రం కూడా పడేసేవాడు కాదు. దేవుడు అనగానే నిక్కచ్చిగా నిలబడేవాడు. దేవుడు అనగానే అర్ధరాత్రి అయినా నిలిచి ఆయన ఆరాధించేవాడు. దేవుడు అనగానే ఏది ఏమైనా పక్కన పెట్టేసేవాడు. అలాంటి ఆలోచన కలిగి ఆయన ఆలోచిస్తున్న ఆలోచన ఏమని, ఆయన చేసింది ఏంటంట, యాకోబు యొక్క బలిష్ఠుని యొక్క నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థలమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునుకుపాటు రానియను. ఎప్పుడైనా మనం ఇలాంటి ఆసక్తి గలవారిగా ఉన్నాం? ఎప్పుడైనా ఇదిగో ఆయన కొరకు నేను పని అనుకున్నాను, అది దొరికేంత వరకు, అది చేసేంత వరకు నేను నిద్రపోను అని నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నామా?
ఎదుటివాడిని కొట్టాలంటే నిద్ర మానేసైనా కొడతా, ఎదుటివాడిని తిట్టాలంటే నిద్ర మానేసైనా తిడతా, ఎదుటివాడిని ఏదైనా చెయ్యాలి అంటే ఏది ఏమైనా పర్లేదు నేను మాత్రము చేసే తీరుతాను అనే ఆసక్తి మనం చూపెడతాం. అని దావీదు గారు, ఇదిగో నేను ఒక స్థలాన్ని వెతికేంత వరకు, అది నాకు కనిపించేంత వరకు నేను విడిచిపెట్టాను. నేను మంచం మీదకి ఎక్కను, నిద్రపోను, ఇదిగో నా కంటికి నేను కొనుక్కుపాటు రాని అని. అంటే ఎంత ఆసక్తి ఉంది చూడండి. పొద్దున్న చూసుకుందాంలే అని పడుకున్నాడా, ఆయన నా కుమారుడు చూసుకుంటాడు అన్నాడు కదా, ఇంకా నాకెందుకులే అని దులిపేసుకున్నాడా? ఎలా ప్రవర్తించాడు ఆయన? ఇదిగో నాకు కట్టించే పర్మిషన్ లేకపోయినా కట్టడానికి ఒక స్థలం కావాలి కదా, అది దొరికేంత వరకు అయినా నేను ప్రయాసపడుతూనే ఉంటాను. ఇంత గొప్ప ఆలోచన, ఇంత గొప్ప తత్వము ఆయనలో ఉంది అంటే కారణం ఏంటి అంటే, దేవునికి ఏదైతే గొప్ప స్థానం ఇవ్వాలో దాని విషయంలో ఆసక్తి అనేది తారాస్థాయిలో చూపించాడు ఆయన. అందుకే అలాంటి ఆసక్తి మనం చూపించాలి. దేవుని ప్రజలకు ఉండవలసిన ఆసక్తి ఎలా ఉండాలి అంటే, ఇదిగో దావీదు గారు దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అంత గొప్పగా ఆసక్తి చూపించాడు కదా. ఈరోజు కొంతమందికి ఆరాధన రమ్మంటే పనులు, ఎంత పనులు అంటే ఇంకా ప్రపంచం అంతా వీళ్ళే నడిపిస్తున్నారు అని ఒక ఆ ఫీలింగ్లో ఉండిపోయి జాబ్లకి వెళ్ళిపోతారు కదా, సొంత పనులు చేసుకుంటారు, ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోతారు, అవసరం తీర్చుకుంటారు, మళ్ళీ కావాలంటే ఖాళీగా కూర్చొని టీవీ అయినా చూస్తారేమో కానీ ఆయనను ఆరాధించడానికి మాత్రం చేరిరారు. ఎందుకు? కారణం ఒకటే, ఆసక్తి లేదు. ఆసక్తి లేదు. ఎందుకు ఆసక్తి లేదు అంటే, ఆయన నుండి వచ్చే ఉగ్రత ఎలా ఉంటుందో తెలియదు కదా, ఆయన నుండి వచ్చే ఆ ఉగ్రత ఎలా ఉంటుందో అర్థం కాలేదు. అందుకే భయము విడిచి వారు ఏం చేస్తారు అంటే హృదయపూర్వకంగా తప్పు చేస్తారు. ఆ శిక్షణ వెంటనే రాకపోవడం వలన ఏం చేస్తారంటే భయము విడుస్తారు. దేవుని పట్ల ఒక భయము, దేవుని పట్ల ఒక భక్తి అనేది ఎందుకు ఉండదంటే ఆసక్తి లేకపోవడం వలన. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో దావీదు గారు కుమారుడే తెలియజేస్తున్న మాట ఒకసారి చూద్దాం. ఆయన ప్రసంగి గారు సొలొమోను గారు ఆయన తెలియజేసిన మాట 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఆరాధన ఆదివారం రాలేదు అంటే తొక్క తీసేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎవ్వరు కూడా ఇంట్లలో ఉండకుండా ఆరాధించడానికి వచ్చేస్తారు. కానీ ఆయన తీయట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? భయము విడిచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు? భయము విడిచి హృదయపూర్వకంగా చేస్తున్నారు. అందుకే మనం చేసిన తప్పును ఆయన కేవలం గమనిస్తున్నాడు, అంతే. గమనిస్తున్నాడు, గమనించేంత వరకు గమనిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? నాశన దినము దగ్గర పడు. ఉయ్యాల ఊగి ఊగి ఏం చేస్తుంది? ఉయ్యాల ఊగి ఊగి ఉన్న చోటుకే వస్తుంది, అదేదో ఆకాశంకి వెళ్ళిపోదు కదా. ఎంత గట్టి ఊపినా ఏం చేస్తుంది? అది అక్కడే ఆగుతుంది. ఎక్కడి నుండి అయితే ప్రారంభమైందో అక్కడే ఆగుతుంది. మనం ఊరంతా తిరిగి, దేశమంతా తిరిగి, ప్రపంచమంతా తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఎక్కడికి తప్పించుకోగలం? అంతరిక్షానికి వెళ్తే అక్కడ కూడా ఉంటాడు ఆయన. దాని మీదకి వెళ్ళిపోయి గ్యాలక్సీలో కూర్చుందామంటే అక్కడ కూడా ఉంటాడు ఆయన. ఎక్కడ అని మనం ఆయన నుండి తప్పించుకోగలం? అందుకే ఆసక్తి కలిగి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అన్నాడు. ఎందుకు సేవించాలి అంటే, ఇదిగో ఆయన ఉగ్రత అనేది మీ మీదకి వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు. అందుకే ఆసక్తి చూపించండి. ఆ ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మాంద్యులు కాకండి. దావీదు గారికి ఎలాంటి ఆసక్తి ఉంది చూడండి. జీవితకాలం అంతా మందిరంలో ఉండాలనుకున్నాను, జీవితకాలం అంతా మందిరంలోనే గడపాలనుకున్నాను. అలా గడపాలి అనుకున్న ఆయన మళ్ళీ ఏమనుకున్నాడు? ఇదిగో ఆయన కొరకు నేను మందిరాన్ని కట్టాను, ఆయన కొరకు మందిరం కట్టే పర్మిషన్ లేనంత మాత్రం ఊరుకున్నాడా? లేదు. నేను ఆయన మందిరం కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాను.
అంటే ఎక్కడ కూడా ఆయన దేవుణ్ణి తక్కువ చేసి చూడడానికి ఇష్టపడలేదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. మందసం వెళ్తుంది, యెరూషలేములో సంవత్సరానికి ఒకసారి మందసం తిప్పుతారు, అది ఆజ్ఞ. మందసాన్ని వెళ్తున్నప్పుడు ఆయన మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు. ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఎవరు? రాజు. రాజు కదా. ఇప్పుడు రాజు నాట్యం ఆడతాడా, పని మనుషులు నాట్యం ఆడతారా? పని మనుషులే. ఆయన పనిచేసే వాళ్ళు, సేవకులు ఎవరైతే ఉంటారో నాట్యం ఆడేవాళ్ళు, వాళ్ళు నాట్యం ఆడతారు. మందసం వెళ్తున్నప్పుడు దావీదు గారు వెళ్ళి నాట్యం ఆడుతుంటే పైనుండి భార్య చూసి అంటుంది, ఏంటి నువ్వు అసలు రాజువేనా? రాజుకు కొన్ని లక్షణాలు ఉన్నాయా? ఏంటి ఆ నాట్యం ఏంటి? నువ్వు కేకేస్తే ఎంతమంది నాట్యం ఆడతారు అక్కడ? ప్రజలంతా నాట్యం ఆడతారు నువ్వు ఒక ఆజ్ఞ ఇసిరేస్తే. అలాంటిది నువ్వే అలాగే చేస్తావా అనేసి మాట్లాడితే అప్పుడు దావీదు గారు ఒకటే మాట అంటారు, నేను దేశానికి, ఈ ప్రపంచానికి రాజు అయి ఉండొచ్చేమో కానీ ఆయనకు కాదు. నేను దేవునికి రాజు కాదు, దేవుడే నాకు రాజు. కనుక నేనేం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. అంటే ఆసక్తి చూడండి, దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేసేవాడు కాదు. నేను ఎంత పెద్ద రాజు అయినా ఏం చేసినా మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నుంచోవాలి. నాకంటే గొప్పవాడు ఆయన. నేను ఎక్కడో గొర్రెలు కాచుకుంటుంటే తీసుకొని వచ్చి నన్ను ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఎవ్వరికి లేని అవకాశం, నా అన్నలకి లేని అవకాశం నాకు ఒక్కడికే ఇచ్చాడు. చరిత్రను చదువుతుంటే తెలుస్తుంది. అన్నలందరినీ చూస్తాడు సమూయేలు గారు. ఇంకొకరు ఉన్నారు కదా ఏడి ఆయన అంటే, ఆయన గొర్రెలు కాసుకునేవాడు, చిన్నపిల్లోడు. అంటే ఆయన రావాలి, ఎందుకంటే ఆయన ఇశ్రాయేలులకు అందరికీ రాజుగా నిలబడతాడు. ఎందుకు ఆయన రాజుగా నిలబడాలి? ఎందుకు ఆయన రాజుగా నిలబడాలి అంటే, ఆయన గొర్రెలను కాచుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాడు అంటే కీర్తనలు పాడుకునేవాడు. అందుకే దావీదు గారి కీర్తనలే ఎక్కువ ఉంటాయి మనకు కీర్తన గ్రంథంలో. ఆయన పాడినవే అవన్నీ. ఆయన అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు గొర్రెలను కాచుకుంటున్నప్పుడు చేసేది ఏంటి అంటే, ఆయన ఏదో ఆయన చేసుకుంటాడులే, అవేవో కాసుకుంటాయిలే, అవే తింటాయిలే అని ఊరుకునేవాడు కాదు. ఆయనను ఆరాధించేవాడు, పూజించేవాడు, ఆయనను గణపరిచేవాడు, కీర్తనలు పాడేవాడు. ఎందుకు అలా చేసేవాడు అంటే ఆసక్తి ఆయనకు అంత గొప్పగా ఉంది. అందుకే అంత తారాస్థాయిలో నిలబెట్టాడు. నా ఉద్దేశములన్నింటినీ ఎరిగినవాడు దావీదు అనే సర్టిఫికెట్ ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మనము కూడా అలాంటి సర్టిఫికెట్ సంపాదించుకోవాలి అంటే దావీదు గారికి ఏదైతే ఆసక్తి ఉందో అలాంటి ఆసక్తి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఒకవేళ అలాంటి ఆసక్తి లేదు అంటే మనం ఎంత చేసినా అదేంటి? వ్యర్థమైపోతుంది. చిరిగిపోయిన సంచిలో మనం ఎంత చేసినా ఏమవుతుంది? అది పడిపోతూనే ఉంటుంది. అలాగే మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత జీతం కూడగట్టుకున్నా చిరిగిపోయిన సంచిలో మనం వేస్తున్నప్పుడు అదంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే ఆసక్తి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఆ విషయంలో మనం పొరపడ్డామా, ఆ విషయంలో మనం వెనకాడామా, తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన బిడ్డలము. అందుకే ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి అంటే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. వచ్చిన ఈ ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. పత్రికను రాస్తూ భక్తుడు కోరుకుంటుంది ఏంటి అంటే, ఇదిగో మీరు ఇంతకాలం చూపించిన ఆసక్తి బాగానే ఉంది, కానీ ఆసక్తి ఎప్పటి వరకు చూపించాలో తెలుసా? ఇదిగో తుదమట్టుకు అంటే నీ కాలము ముగియంత వరకు నువ్వు ఆ ఆసక్తిని అలాగే నిలబెట్టాలి. చాలా మంది ఎలాగంటే ఆవేశంలో కొన్ని రోజులు వాక్యంలో కూర్చుంటారు. ఆసక్తి ఉన్నంత వరకే, ఆసక్తి ఉన్నంత వరకు కొద్ది కాలం మట్టుకే. మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తారు? దేవుడు వద్దు, నాకు ఏమొద్దు, పక్కకి జరిగిపోవడం. అంటే ఏంటి? ఆసక్తి అనేది చివరి వరకు ఉంచుకునేవారు.
ఆసక్తి ఉందా? అయితే నీ ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి అంటే ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. తుదమట్టుకు కనుపరచాలి, చివరి వరకు దాన్ని అలాగే కొనసాగించాలి. అందుకే చెప్పాడు బైబిల్లో ఏమని అంటే, కార్యారంభం కన్నా కార్యాంతము మేలు. ఎందుకు? కార్య ఆరంభంలో అందరూ ఉంటారు, కార్యాన్ని ఆరంభిస్తున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ అంతం చేసినప్పుడు అంతము వరకు ఎవరు కూడా ఉంటారు. ఎందుకు? పని పెరిగిపోతుంది కదా. పని పెరుగుతున్న కొద్దీ ఏమవుతారు? మెల్లిమెల్లిగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా కాదు, ప్రారంభంలో అందరూ వచ్చి ఉంటారు, ఎండింగ్లో ఎవరు కనిపించారు. చేసే ప్రారంభంలో బాగానే ఉంటారు, చివరి వరకు దాన్ని కొనసాగించే మనస్తత్వం వారికి ఉండదు. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులై కాక అంటే, ఆసక్తి విషయంలో ఎలా ఉండాలి అంటే, ఇదిగో చివరి వరకు ఆ ఆసక్తిని కొనసాగించే వారిగానే ఉండాలి. అందుకే నేను మీతో చేయనున్న విన్నపం ఏంటి అంటే, క్లాసులు మనం ప్రారంభించాం. ఎప్పటి నుండి? ఇది 3rd వీక్ కదా. ఒకవేళ మనం ఆసక్తిని కోల్పోయాము అంటే ఆత్మయందు తీవ్రతను కోల్పోతాం. ఆత్మయందు తీవ్రతను కోల్పోయాము అంటే ప్రభువును సేవించే తత్వం మనలో కనిపించదు, ఉండదు. అందుకే ప్రారంభించిన మనము చివరి వరకు అలాగే కొనసాగించాలి. వీలైనంత మట్టుకు మనం ఇంకా అందరినీ గ్యాదర్ చేయాలి. ఎందుకంటే వారిది కూడా ఆత్మే కదా. వారి ఆత్మను కూర్చిన బాధ్యత మనకు కూడా ఇచ్చాడు కదా. మనమే కాదు, ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? ఆ మేలును అందించాలి, తెలియజేయాలి. అలా తెలియజేసేవారిగా ఉన్నప్పుడే ఆసక్తి గలవారిగా ఉంటాం. ఆత్మయందు తీవ్రత గలవారై మన ఆత్మయందే కాదు ఇతరుల ఆత్మయందు కూడా మనకేముండాలి? తీవ్రత అనేది ఉండాలి, ఆసక్తి ఉండాలి, వారి ఆత్మను రక్షించే ఆసక్తి ఉండాలి. ఈరోజు నేడు మీకు ఈ విషయాన్ని తీసుకొని రావడానికి, క్లాసులు జరిపించడానికి కారణం ఏంటి అంటే ఏదో ఆశించడం కాదు, ఒకటే పాయింట్, మీ ఆత్మలను రక్షించాలి, అంతే. పాయింట్ ఒకటి ఏంటి? ఆత్మలను రక్షించాలి. అది ఇచ్చిన కర్తవ్యం. అది నీకా నాకా కాదు, అందరికీ ఇచ్చిన బాధ్యత. యేసుక్రీస్తు వారు వెళ్తూ శిష్యులకు ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాను. అది తెలియజేసే బాధ్యత మీకు ఇచ్చాను. ఆత్మను రక్షించండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అలాంటి తీవ్రత మనకు ఉండాలి. ఆ తీవ్రత ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ప్రభువును సేవించిన వారిగా మనం ఉంటాం. ఆ తీవ్రత మనలో కనిపించినప్పుడు ఆసక్తి లోపించింది, ఆసక్తి లోపించినప్పుడు తీవ్రత మనలో ఉండదు. తీవ్రత లేదు అంటే ప్రభువును సేవించు. అందుకే మనం చేసే ప్రతీది కూడా ఫలవంతంగా ఉండాలి. అలా మనము అభివృద్ధి పొందాలి అంటే ఒకటే, ఆసక్తి ఉండాలి. మన ఆత్మను రక్షించుకునే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో మనం స్వీకరించాలి. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఈ విషయాన్ని తెలియజేస్తూనే మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? రక్షించుకోవాలి. అలా ఉన్నప్పుడే ఆసక్తి గలవారు. ఆయన పనిని చేయడానికి దావీదు గారు ఇంకా ఎన్నో పూనుకున్నారు. చరిత్రలోకి వెళ్తే బంగారు దేవాలయాన్ని కట్టడానికి బంగారాన్ని పోగు చేస్తాడు, వెండిని పోగు చేస్తాడు. ఇంకా ఆ రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా ఆయన తెలియజేసి పోగు చేస్తాడు, బంగారాన్ని పోగు చేస్తాడు. ఇంకా హిస్టరీలో వెళ్ళినప్పుడు చెప్తాను ఎందుకు అలా చేసాడు అని అంటే, ఇదిగో నాకు ఆయన పట్ల ఉన్న ఆసక్తి, అది మక్కువ, నాకున్న తృష్ణ ఏంటి అంటే, నాకున్న ఆసక్తి ఏంటి అంటే, ఇదిగో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి. నేను వరాన్ని కోరుకుంటున్నాను కదా. ఎంత విచిత్రంగా ఉంది. మనం కోరుకునే వరాలు ఎలా ఉంటాయి? అయ్యా ఒక్కటే వరం అయ్యా, ఇదిగో నాకు మంచి జాబ్ కావాలి అయ్యా, ఒకటే వరం అయ్యా, నా పిల్లలు పెళ్లి చేయాలయ్యా, అయ్యా ఒకటే వరం అయ్యా, నాకు ఇల్లు లేదా, ఇల్లు కావాలయ్యా. కానీ దావీదు గారు కోరుకున్నది ఏంటంట? ఎల్లప్పుడూ ఆయన మందిరంలో నేను ఉంటాను. అలాంటి తీవ్రత కలిగి మనం ఉండాలి, అలాంటి ఆసక్తి కనపరచాలి. అది ఎంతవరకు అంటే చెప్తున్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక ఏమని? తుదమట్టుకు అంటే నీ ప్రాణము ఉన్నంత వరకు నువ్వేం చేయాలి? ఆ విధంగానే కొనసాగాలి. ఆ ఆసక్తిని కోల్పోకూడదు.
ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. అందుకే అక్కడ కూడా ఏమని చెప్తున్నాడు ఆయన, మీరు మందులు కాక. ఎందుకు అంటే ఆసక్తి విషయంలో అందరూ కూడా అలాగే ఉంటారు. బాప్తీసం తీసుకున్న ప్రారంభంలో భక్తులు ఇంకా ఎలా ఉంటారు అంటే ఇంకా దేవుడే డైరెక్ట్ వాళ్ళు కనిపించి అంతగా గొప్పగా కనబడతారు. రాను రాను ఏం చేస్తారు, ప్రార్థనలు మానేస్తారు. రాను రాను ఏం చేస్తారు, ఆరాధన మానేస్తారు. రాను రాను ఏం చేస్తారు, దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతారు. రాను రాను ఏం చేస్తారు, ఆ దేవుడే అవసరం లేదనుకుంటారు. కారణం ఏంటి, ఆసక్తి లేదు. తుదమట్టుకు అంటున్నాడు ఆయన, చివరి వరకు ఎల్లప్పుడూ ఉండాలి నీకు, అది ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే తెలియజేసిన మాట కూడా ఏంటి, 11వ వచనం ఒకసారి చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలేను అని నేను అపేక్షిస్తున్నాను. అక్కడ మొట్టమొదటిగా తెలియజేసిన మాట ఏంటి, మీరు మందులు కాక విశ్వాసము చేత. ఇప్పుడు మనం ఆలోచించేది దేని క్యాటర్లోకి, ఇది అంతా ఈ టాపిక్ దేని కిందికి వస్తుంది, ఇది విశ్వాసమును కూర్చిన సత్యం అనే దాని కిందికి వస్తున్న పాఠం ఇది. అందుకే ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. దాని విషయంలో మనం ఎప్పుడైనా వెనకాడామా మన నాశనం మొదలవుతుంది. అందుకే మనం ఒకటే ఆలోచించాలి, మనం కార్యాన్ని ఆరంభించాము, తుదమట్టుకు దాన్ని అలాగే కొనసాగించాలి. విశ్వాసులుగా మారాము, తుదమట్టుకు అలాగే ఉండాలి. ఆసక్తి మనకు వచ్చింది, అది తుదమట్టుకు అలాగే కొనసాగించాలి. అలా కొనసాగించినప్పుడు అర్ధాంతరంగా మనం వదిలేసాము అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, అర్ధాంతరం వదిలేస్తాడు. ఇంకా మనల్ని పట్టించుకోడు. వెళ్ళి మనం ఎంత గొప్ప భక్తులమై ఉండి అక్కడ ఆయన తలుపు కొట్టినా ఒకటే అంటాడు, మీరెవరో నేను ఎరగా. ఎందుకు, ఆసక్తి లేదు. ఉపమాన రీతికి అదే చెప్పాడు కదా. వాళ్ళు దీపాలు పట్టుకొని నుంచున్నారు, దీపంలో నూనె అయిపోయి. కానీ ఎవరైతే బుద్ధిగల కన్యకలు ఉన్నారో వారు ఏం చేశారు, వారితో పాటు ఏం పెట్టుకున్నారు, ఆయిల్ పెట్టుకున్నారు. ఎందుకు, ఆసక్తి ఉంది. రాజకుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దాంతో పాటు మేము వెళ్ళాలి, ఆయనతో పాటు మేము వెళ్ళాలి. అంటే ఏం చేయాలి, ఆయన వచ్చేంత వరకు నూనె మాతో పాటు ఉండాలి. ఇది వెలగాలి అంటే నూనె ఉండాలి. బుద్ధి లేని వారు ఏం చేశారు, నూనె అయిపోయింది, మళ్ళీ వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. అంతలోపు ఏం చేశారు, రాజకుమారుడు వచ్చాడు, తలుపు వేసారు, అయిపోయింది. అప్పుడు వెళ్ళి తలుపు తట్టుకున్నారు. అయ్యా మేము వచ్చేసాము, తలుపు తీయండి అంటే మీరెవరో నేను ఎరగను. ఎందుకు ఎరగవు, ఎందుకంటే నీకు ఆసక్తి లేదు. అలాగే మనము కూడా ఆసక్తి అనేది ఎప్పుడైతే కోల్పోతామో నాశనాన్ని కొని తెచ్చుకున్న వారిగా ఉంటాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఆసక్తిని కోల్పోకూడదు. దేవుడు అనగానే మనకు ఉండవలసిన ఆసక్తి ఎలాగైతే ప్రారంభంలో ఉందో చివరిలో కూడా అలాగే ఉండాలి, అలాగే కొనసాగించాలి. అది ఆయన కోరుకున్నాడు. దావీదు గారి ప్రారంభంలో ఎలాగైతే ఉందో చివరి వరకు మరణించేంత వరకు ఆయన ఆసక్తి అలాగే ఉంది. అలా కనపరచాలి, అప్పుడే మన ప్రాణం విడవాలి. అది దేవునికి ఇష్టమైన మరణం. అందుకే భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నాడు. అలా భక్తుల మరణాన్ని మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే ఆసక్తి గలవారిగా జీవించాలి. మనం ఇంకా ఎలా ఆసక్తి చూపించాలనే విషయాలు నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీ కృతజ్ఞత తండ్రి. మీ ప్రజలైన మేము మీ పట్ల ఎలాంటి ఆసక్తి చూపించాలి, దానికి ఉపమానంగా దావీదు గారు ఉన్నారు తండ్రి. ఆయనను గూర్చి మేము ఆలోచించాము. దావీదు గారు మీ పట్ల చూపించిన ఆసక్తి ఎంత గొప్పదో చరిత్రలో ఒక్కసారి చదివితే తండ్రి, ఎవరు చూపించలేనంత గొప్ప ఆసక్తి ఆయన కనుపరిచారు. నేడు మేము నేర్చుకున్న ఈ విషయాన్ని మర్చిపోకుండా ఆసక్తి కలిగి ప్రతి మాటను మా మనసులో భద్రపరుచుకొని ఆత్మయందు తీవ్రత గలవారై రాజైన
క్రీస్తును సేవించే గొప్ప అవకాశాన్ని మేము సంపాదించుకునేలా సాయం చేస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.